స్తోత్రం 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 స్తోత్రం. మనసారా 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 అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభువారికి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు మీరందరూ కూడా హృదయపూర్వకంగా స్తోత్రం చెల్లిస్తామా? రో హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మీ మనసారా 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 దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికే మహిమ కలుగును గాక. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా మీరు సైలెంట్లుగా ఉండాలి, లేచి తిరగకూడదు. నైనా ముందరు వచ్చండి. లేచి తిరగకుండా అందరూ కూడా క్రమచొప్పున దేవుని సన్నిధిలో మీరు అమర్చబడాలి. ఈరోజు దేవుని యొక్క మాట ఆశీర్వాదకరమైన మాట దేవుడు మీ కొరకు అమూల్యముగా ఇవ్వబోతున్నాడు. విశ్వాసించిన వారు తప్పులు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. నైనా ఈ దీనికి వచ్చి సౌండ్ పెట్టాలి, నేను పెట్టుకుంటాను. స్తోత్రం స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క అభిషేకాన్ని మీరు పొందుకునేదానికి ఏం చేయాలి? కొందరు అనుకుంటుంటారు, ప్రభువా నేను నీ అభిషేకాన్ని పొందాలయ్యా, నీ అభిషేకం నా మీదికి రావాలయ్యా. ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. నాకు అభిషేకం కావాలయ్యా, నేను అభిషేకాన్ని పొందాలి, దేవునితో ఆత్మీయంగా నిలబడాలి, ఆ అభిషేకాన్ని పొందుకునేదానికి నేను ఏమి చేయాలయ్యా? ఇప్పుడు పిల్లుడు చదువు నేర్చుకోవాలంటే పిల్లోడు ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క మనము పిల్లోడు చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళాలి. మనము ఆత్మీయంగా ఎదగాలంటే ఎక్కడికి రావాలి? దేవుని యొక్క మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క అభిషేకాన్ని మీరు పొందాలి. ఏం పొందాలి? అభిషేకము పొందాలి. అభిషేకము పొందాలంటే మీరు ఏం చేయాలి? హల్లెలూయా. అభిషేకము పొందాలంటే ఒక 7 కార్యాల గురించి నేను చెప్తున్నాను ఈరోజు. ఎన్ని విషయాలు? 7 పాయింట్లు. మొదటి పాయింట్, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళాలి. రాసుకోండి. మందిరములో వేచి ఉండాలి. క్రమంగా రావాలి. దేవుని మందిరములో వేచి ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేదానికి చాలా ఆసక్తి చూపించాలి, ఇష్టపడాలి. నీ బిడ్డలు మందిరానికి తీసుకుని వచ్చేదానికి చాలా మంది ఇష్టపడాలి. మందిరంలో నువ్వు ఉండాలనేది చాలా మంది ఇష్టపడాలి. అమ్మా, కొందరు ఎక్కడ ఉండాలని ఇష్టపడతారు తెలుసా? మందిరంలో ఉన్నారని మందిరం నేను చెప్పకండి. చాలా మంది లోకస్తులు ఎక్కడ ఉండాలని ఆశపడతారు చెప్పండి? లోకస్తులు తన ఇష్టానుసారమైన ప్రాంతంలో ఉండేదానికి ఇష్టపడతారు. కొందరు పేకాడే వాళ్ళు ఉంటారు. ఎనీ టైం ఏ పనిలో ఉన్నా వాళ్ళు పేకాడాలనే ఆలోచన వాళ్ళు ఉంటుంది. కొందరు మంచి తాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆలోచన ఎక్కడ ఏ బాటిల్ ఇవ్వబోతున్నారు, ఎవరు ఏ మందు షాపు దగ్గరికి తీసుకొని పోతున్నారు, ఎక్కడికి ఏ సారాంగిడికి పోతే బాగుంటుంది, ఆ ఆలోచనని వాళ్ళు ఇష్టపడతారు. కొందరు ఉంటారు ఈ ఇంటికి ఆ ఇంటికి కలహాలు పెట్టేవాళ్ళు. వారు ఒక చోట ఉండరు. ఈ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి దగ్గర నుంచి ఈ ఇంటికి వెళ్ళాలని ఇష్టపడుతూనే ఉంటారు. వారి ఇంటికాడ ఉండేదానికి వాళ్ళు ఇష్టపడరు. నైనా ఈ మాటను మీరు చక్కగా వినాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎక్కడ ఉంటే దేవుడికి ఇష్టంగా ఉంటుంది అని నువ్వు అనుకుంటే దేవుని మందిరంలో ఉండేది ఆయనకి ఇష్టమంట. తప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. చేతులు వాడబడాలి, స్తోత్రాలు చెప్పబడాలి. హల్లెలూయా. ఎక్కడ ఉంటే దేవుడికి ఇష్టమంట? నువ్వు ఎక్కడ ఉంటే దేవుడికి ఇష్టమంట? దేవుని మందిరంలో ఉంటే అది దేవునికి ఇష్టం. ఎవరు మాట్లాడకూడదు.
మాట్లాడితే ముందర కూర్చోబెడతాను. చిన్నపిల్లలైనా మీరు వాక్యం చెప్పాల్సింది ఉంటుంది, మోకలించవలసింది ఉంటుంది. ప్రియులారా, అలాంటి అభిషేకము మీలో రావాలంటే నువ్వు ఏం చేయాలంటే దేవుని మందిరంలో నువ్వు ఉండాలి. దేవుని మందిరంలో ఉండేదానికి నీ మనస్సు, నీ శరీరము ఇష్టపడాలి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒక్కసారి చదువుతామా? మైకిల్ చదువునైనా. ஆகையால் நீங்கள் எருசலேமை விட்டு போகாமல் என்னிடத்தில் கேள்விப்பட்ட பிதாவினுடைய வாக்குத்தத்தங்கள் நிறைவேற காத்திருங்கள். கரங்களை தட்டலாமா? கீழே வாசிங்க. என்று கட்டளையிட்டார். அப்பொழுது கூடி வந்திருக்கிறவர்கள் அவரை நோக்கி ஆண்டவரே இக்காலத்திலா ராஜ்யத்தை இஸ்ரவேலுக்கு திரும்ப கொடுப்பீர் என்று கேட்டார்கள். அதற்கு அவர், பிதாவானவர் தம்முடைய ஆதீனத்திலே வைத்திருக்கிற காலங்களையும் வேலைகளையும் அறிகிறது உங்களுக்கு அடுத்ததல்ல. பரிசுத்த ஆவி உங்களிடத்தில் வரும்போது நீங்கள் பலனடைந்து எருசலேமிலும் யூதா முழுவதிலும் சமாரியாவிலும் பூமியின் கடைசி பரியந்தமும் எனக்கு சாட்சிகளாய் இருப்பீர்கள் என்றார். கரங்களை தட்டலாமா? తెలుగులో చదువునైనా ఆ మాట, చివరి మాట మైక్లో. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు అమ్మా మీరు ఏడికి రావాలి? దేవుని మందిరానికి ఎలా రావాలి? కూడి రావాలి. మీరందరూ కూడా కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఒక మైక్ని ఆఫ్ చేయాలమ్మా, ఆఫ్ చేసాయి. ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలు జనాలకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? నువ్వు ఇచ్చబోతున్నావా? ఈ రాజ్యాన్ని మరలా అనుగ్రహించబోతున్నావా అని అడిగినప్పుడు అని ఆయనను అడుగగా ఆయన కాలములను, అమ్మా చూడండి, ఆయన ఈ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని హల్లెలూయా ఆమేన్. అమ్మా రోజు, దినములు, సమయాలు, కాలాలు, సెకండ్ వితౌట్ అన్నీ కూడా ప్రతిరోజు ఎవరి దగ్గర ఉన్నదంట? దేవుని పక్షములో ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగని నాలో. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగని నాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. విజయ గీతము మనసారా నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుత్థానుడా నీవే నా ఆలాపనానికే నా ఆరాధన. హల్లెలూయా. ఒక మనిషి యొక్క ఆశీర్వాదము ఎవరి పక్షములో ఉన్నదంట? దేవుని పక్షమందు ఉన్నది.
దేవుడు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు, దాన్ని పొందుకున్నట్టుకు నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఇచ్చుటకు ఈరోజు ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు అడిగితే వెంటనే ఇయ్యగలుగుతాడు. నమ్ముతావా? నమ్మిన వాళ్ళు తప్పులు కొట్టి దేవుని నామమున ఘనపరుస్తాడు. నిజమా అబద్ధమా? నిజం. కావాలంటే నువ్వు అడిగి చూడు. మనసారా అడుగు ఆయన సన్నిధిలో, మనసారా అడుగు ఆయన సన్నిధిలో. వెంటనే ఆలస్యము లేకుండా ప్రభు నీ ఆలోచన ఎరిగి నీకు కావలసింది అనుగ్రహించునుగాక. అమ్మా, నా బ్రతుకులో, నా జీవితంలో, ఈ సేవలో వచ్చినాక ఎన్నో దేవుడి దగ్గర అడిగి ఆ మేలును నాకు దేవుడు ఇచ్చున్నాడండి. నా బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, ఈ వాక్యాన్ని మీరు చాలా దూరం నుండి కూడా చూడవచ్చు. ఒకవేళ యూట్యూబ్లో కూడా చూడవచ్చు. ఒకవేళ నీ ఇంటిలో నుండి ఒక్కసారి కళ్ళు మూసుకొని నుండి కూడా నువ్వు అడుగు. మనసారా అడిగితే నువ్వు ఇస్తానన్నావు కదయ్యా. నా బాధలు ఎలా ఉన్నాయా, నా కష్టం ఎలా ఉందయ్యా, నా వేదన ఎలా ఉందయ్యా, ఇన్ని కోట్ల రూపాయలు నేను అప్పులో ఉన్నాయా, ఇన్ని లక్షల రూపాయలు నాకు అప్పులో ఉన్నాయా, లెక్కే లేదు. దేవుడు ఇయ్యాలంటే నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఈ దేశంలో మాత్రము కాదు, ఈ లోకమంతటిలోనూ నిన్ను దేవుడు హెచ్చించునుగాక. అందుకే చెప్తున్నాడు, సమరయలోను చదువునైనా తెలుగులో ఈ భూగంతమంత వరకు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరేం పొందుతారు? శక్తి నొందెదరు. శక్తి పొందుదురు. తప్పులు కొట్టి దేవనామాన్ని గణపరుస్తాండి. గట్టిగా కొట్టండి ఉత్సాహంతో. శక్తి పొందుదురు. మీలో ఒక శక్తి వస్తుంది, నూతనమైన బలము. అది దేవుని ఇచ్చే బలము. ఆ శక్తి పొందుదురు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటిలోను భూదిగంతముల వరకును నాకు సాక్షులుగా ఉందురని వారితో చెప్పెను. తప్పులు కొట్టి దేవునా మన గణపరుస్తామా? అందు నిమిత్తమే మీరు సాక్షులుగా ఉండాలని ప్రతి నెల ఏప్రిల్ నెలలో సాక్షుల పండుగ అనేది మనం సిద్ధపరిచాం మన సంఘం ద్వారా. హల్లెలూయా. ఎంతో మందికి చేసిన మేలు, అద్భుతమైన కార్యాలు, దేవుడు ఆ శక్తితో భయంకరమైన కార్యాలు దేవుని శక్తితో జరిగేది. కొంతమందికి కొన్ని వేల సంవత్సరాలు కొన్ని శోధనలు ఉంటుంది, వంశాధారగా కూడా ఉంటుంది. కొందరు అనుకుంటున్నాం, కొందరు జీవితంలో బిడ్డలే పుట్టదనుకున్నారు. ఎంతమంది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు ఏడ్చారు. దేవుని శక్తి ద్వారానే ఆ గర్భద్వారము తెరిచినప్పుడు వారు సాక్షులుగా నిలబడారు. సాక్షుల పండుగలో ఇల్లు కట్టలేరు, ఈ పైకప్పు వేయలేరు. ఎంతో మంది దేవుడు చెప్పిన టయానికి దేవుడు యేసిచ్చాడు. వారందరూ కూడా సాక్షులుగా నిలిచారు. అప్పుల బాధలు తీరలేరు, అప్పుల బాధలు తీర్చి వారు ఇచ్చే స్థితికి దేవుడు తీర్చాడు, ఆశీర్వదించాడు. కాబట్టి వారందరూ కూడా సాక్షుల పండుగలో సాక్షిగా నిలిచారు. ఎంతో మంది కుటుంబం తాగుబోతుగా ఉండి మారలేడని ఒకరైనంటే 2 కోట్ల రూపాయల్లో ఇల్లు కట్టున్నాడు. 10 రూపాయలు కూడా బిచ్చం అడుక్కునే వ్యక్తి 2 కోట్లు దేవుడు దీవించబడ్డాడు. ఆయన ద్వారా అనేకులు దీవించబడ్డారు. ఎంతో మంది తాగుబోతు వాళ్ళు మారారు. ఈ సన్నిధికి వచ్చినాక దేవుని యొక్క నూతనమైన బలము పొందిన వారు దీవించబడి ఆశీర్వదించబడి ఈరోజు గొప్ప ఆశీర్వాదాన్ని పొంది ఉన్నారు. వారందరూ కూడా సాక్షుల పండుగలో సాక్షులుగా దేవుడు నిలబడుతున్నారు. తప్పులు కొడి దేవుని నామాన్ని గణపరుస్తామా? అప్పుడు నువ్వు ఎక్కడికి వస్తే ఈ ఆశీర్వాదాన్ని పొందుతావు?
ఎక్కడ ఉంటే నూతనమైన బలము నీ మీదికి వస్తుంది? మనమందరూ కూడా కూడుకునే ఆ స్థలములో ఆరాధించేప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ ఆకాశము నుండి దిగి నిన్ను నూతనముగా నిన్ను బలపరచబడతాది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని యొక్క పాదాల దగ్గరికి వస్తే మీరేం పొందురో? ఎలాంటి బలం పొందుతారంట? నూతన బలము. నూతన బలము పొందుదురుగాక. తప్పట్లు కొట్టి దేవుని మన గణపరుస్తామా? ఏ మనిషి ఇస్తాడు ఈ బలము? నీ తల్లి నీ తండ్రి ఇచ్చే బలం కాదు ఇది. నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చే, నైనా నన్ను చూడండి, నీ తల్లిదండ్రులు ఇచ్చే బలము కాదు ఇది. శరీరములో ఖండములో కలిగే బలము కాదు ఇది. అమ్మ, అర్థం చేసుకుంటున్నారా? శరీరములో ఉండే ఖండాల ద్వారా రక్తము ద్వారా కలిగే బలము కాదు ఇది. ఇది ఎటువంటి బలము? పరిశుద్ధాత్మ ద్వారా కలిగే నూతనమైన బలము పొందుదురు. గట్టిగా కొట్టండి. రెండో పాయింట్, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. రెండో పాయింట్ ఏమిటంటే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. ఏకముగా కూడుకొనుట. రెండో పాయింట్ ఏంది? ఏకముగా కూడుకొనుట. ఏకంగా కూడుకునేదానికి నువ్వు ఇష్టపడాలి. మందిరానికి వచ్చేదానికి ఇష్టపడాలి. రెండవదిగా ఏకంగా వేకుగా కాసుకొని మందిరంలో ప్రార్థన చేసుకునే దానికి కూడా ఇష్టపడాలి. చదువునైనా. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు, పెంతెకొస్తు అని పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి. అమ్మా, ఎక్కడి నుండి నైనా? ఎప్పుడు నాతో కూడా మాట్లాడేది, నా వైపు చూడండి చక్కగా. ఎక్కడి నుండి వస్తున్నదంట? ఆకాశము నుండి ఒక ధ్వని బలమైన గాలితో దిగుతున్నది. అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఆడ కూర్చున్న ఇల్లంతయు నిండెను. తప్పులు కొట్టండి అమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి మొట్టమొదటిసారిగా అపోస్తలుల మీదికి దిగి వచ్చిన కార్యాన్ని నేను చెప్తున్నా. అపోస్తలుల మీదికి దిగినాడు. అంతవరకు పేతురు ఎలా ఉన్నాడు తెలుసా? ఇది దిగినాక తర్వాత ఎంత ధైర్యవంతుడిగా మారినాడు తెలుసా? ఎంత బలాన్ని పొందుకున్నాడు తెలుసా? ఆ బలం ఎటువంటి బలము? ఎటువంటి బలము? నూతన బలము. ఎస్. ఎక్కడి నుంచి వచ్చిన బలము? నీ తల్లి గర్భం నుంచి వచ్చిన బలమా? ఎక్కడి నుంచి వచ్చిన బలము? మీ అమ్మ నాయన ఇచ్చిన బలమా? లే అవ్వ తాత ఏదైనా వంశాధారిగా ఇచ్చిన బలమా? ఆకాశము నుండి దేవుడు అనుగ్రహించిన నూతన బలము. హల్లెలూయా. మీరు నూతన బలము పొందాలి. నూతనమైన బలము పొందాలి. నూతనమైన శక్తి పొందాలి. ఆ అభిషేకము ఆకాశం నుండి ఒక ధోనిలాగా దిగిందంట. దిగినాక వారి మీద బలమైన గాలి వీసింది. చదువునైనా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు. ఎలాంటి నాలుకగా మారిందంట? మామూలుగా నీ నాలుకలాగా ఉంది. ఆ నూతన బలము దిగే అప్పుడు నువ్వు ఎలా మారుతావనంట?
అగ్ని జ్వాలలంటి నాలుకగా విభజించబడినట్లుగా వివాదపడినట్లుగా నీ నోటి మాట స్వరం ఎత్తి దేవునితో మాట్లాడే విధమే అగ్నిలాగా ఉంటుందంట. విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తామా. వాక్శక్తిని దేవుడు ఇచ్చాడండి. గట్టిగా కొడతామా. ఏ శక్తి దిగి వచ్చిందంటే వాక్శక్తి. పరిశుద్ధాత్మ అనే వరము పొందితే అది నూతనంగా ఉంటుంది ఒకటి. రెండోది నీలో వాక్శక్తి కలుగుతుంది. నువ్వే అభిషేకములు నిన్నప్పుడు నువ్వే అన్య భాషలతో మాట్లాడేదానికి నువ్వు ఇష్టపడతావు. అది వాక్శక్తి. భాషలతో మాట్లాడే వాక్శక్తి, అభిషేకముతో కూడిన వాక్శక్తి దేవుడు వారికి అనుగ్రహించబడును. హల్లెలూయా. ఎప్పుడు ఇది? దేవుని యొక్క మందిరములో నువ్వు ఉంటే, అందరితో కూడుకుంటే, దేవుని యందు నువ్వు ఉండాలనే ఆసక్తితో ఆశపడి ఇష్టపడినప్పుడు, నువ్వు ఉండాలని ఇష్టపడాలి, దేవునితో నడవాలని ఇష్టపడాలి, దేవునితో గడపాలని ఇష్టపడాలి. నీకున్న సందర్భం సమయములో దేవుని వాక్యాన్ని చదివేదానికి ఇష్టపడాలి. కొంచెంసేపు నేను దేవునితో ఉండేసి వస్తానని నువ్వు గదిలో కూడా ఒంటరిగా ఉండేదానికి కూడా ప్రతిరోజు నువ్వు ఇష్టపడాలి. 3 రోజులు ఎట్లా 3 దిన ఒక రోజుకి 3 వంతుగా 3 సమయము నిర్ణయించుకుంటాం. మనకు ఒక బలము కావాలంటే మన బలం ఏదమ్మా? శరీరానికి బలం ఏదమ్మా? ఆహారము. కరెక్ట్గా చెప్పారయ్యా. మనకు కూడా సిద్ధపాటు అవుతుంది. సరిగా 1 గంటకి భోజనం ఇచ్చి మిమ్మల్ని బలపరచాలి. ఆమేన్. అలాంటి బలము శరీరానికి బలము. ఆత్మకి బలము ఎవరు ఇస్తారమ్మా? ఎవరిస్తారయ్యా? మైకిలు చెప్పండి. ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఎవరిస్తారు? నాతో కూడా మీరు మాట్లాడుతుండాలి. దేవుడు నీ ఆత్మకి బలం ఇస్తే నువ్వు ఎలా మారుతావంటే ఒక నూతనంగా మారుతావంట. తప్పులు కొట్టండి. ఎలా మారుతావు? నూతనంగా. ఈరోజు కొందరిని ఒక ఆమెని చూశాను. ఆమెని నిజంగా కోపం చేసుకోబాకండి, ఎవరు తప్పు కనుక్కోద్దమ్మా. ముఖ్యంగా స్త్రీలకి చెప్తున్నాను, ధన్యవాదం, క్షమించండి. ఒకసారి నేను ఆ మాటని చెప్పాలి. ఒక పెళ్లి పందిరికి వెళ్ళుచున్నాం. పెళ్లికి వెళ్ళి సమయం ఆలస్యమైంది. దానికి ముందుగా ముందు గ్రామస్తులందరూ కూడా సిద్ధపాటు చేశారు. తట్లంతా పెట్టారు. నిశ్చితార్థం చేయాలి. ఆ రోజులు చేశారు కదా, ఇసాక్కి నిశ్చయం చేసినట్లు ఆ మరిగా తట్లు పెడుతున్నారు. పెళ్లి కూతుర్ని తీసుకొని రామంటే నాకు తెలిసిన వాళ్ళే, నా బంధువులే అందరూ. అమ్మా నేను చెప్తున్నా నిజమైన విషయం. వాళ్ళందరూ ఎవరు? నా బంధువులే, భార్య సంబంధమైన బంధువులు, మా అత్తల సారెబుల ఆ బంధువులకి పెళ్లికి పోయినాము. పెళ్లి కూతుర్ని తీసుకొని రామంటే పెళ్లి కూతురు రాలేదు బా, పెళ్లి కూతురుని తీసుకొని అని చెప్తున్నా. పెళ్లి కూతురు పక్కన కూర్చొని ఉన్నది. పెళ్లి కూతురు ఏడ ఉందా? పక్కనే ఉంది. పెళ్లి కూతురు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పక్కన ఉన్నదప్పుడు పెళ్లి కూతుర్ని నేను చూస్తే ఆమె పెళ్లి కూతురు అనేలాగా ఆ మొహము డెకరేషన్ అయిపోయి ఉన్నది. పెళ్లి కూతుర్ని తీసుకున్నా అంటే ఆ పక్కన ఉన్న నా పాస్టర్ గారు పెళ్లి కూతురు చూస్తే ఆమె నేను చూసింది వేరు, ఇప్పుడు ఉండేది వేరు. కానీ బాగా వినండి, నేను అనుకున్నా, ప్రభువా ఇంత పెయింట్ కొట్టి ఉన్నారు, ఇంత డెకరేషన్ చేస్తున్నారు, ఇంత లిఫ్ట్కి వేస్తున్నారు, ఇన్ని కాటికలు చేస్తున్నారు, మూతే మొహం మారినా ఎంత మార్చినా ఏంది చెప్తారు పెద్దోళ్ళు, ఎంత ఉతికినా నలిపే కానీ తెలుపు రాదంట. ఏంది అది?
ఆ ఎలుక తోలు ఏమా ఎవరు చెప్పారు నాయన? ఎలుక తోలు కదా. ఎలుక తోలుని ఎంత ఉతికినా, ఎంత రంగు వేసినా, నీటిలో వేసామంటే రంగు మారిపోతుంది. ఏమైందంటే నిశ్చితార్థం అయిపోయింది, బయటికి వెళ్ళాము, వర్షం బాగా పట్టుకునింది. ఇదంతా ఏమైందా? తెల్ల గుడ్డ వేసుకునింది, తెల్లగుడ్డ కలర్ గుడ్డగా మారుతా ఉన్నది. ఎంత తుడిసినా మారిపోయిందండి రంగు. ఇప్పుడు ఒరిజినల్ కలర్కి వచ్చింది. నేను అనుకున్నా, ప్రభువా ఇది నిజమైన రూపము. ఈ రూపములోనే వారు తనకని తన ఇష్టపడి చేసుకున్న పెళ్లి వధువుని, ఆ వధూరాలు ఇలాగే వారిని వివాహము చేసుకుంటే మంచిదయ్యా. ఈరోజు డెకరేషన్ చేసి ముందర పెట్టేసి మూతి చూడ ఈ నల్లదానే కట్టుకున్నానా, ఆ రోజు పెయింట్ కొట్టుకుని వచ్చేసినావని అంటే నిజమా అబద్ధమా? ఎంతమంది పాపం చెప్పలేక కృంగిపోతున్నారు. ఎంతో మంది, కొందరు కూడా. కానీ ఒక్క డిసిషన్ మాట ఉంది, మగోళ్ళకి డెకరేషన్ ఏడ లేదయ్యా. ఉందయ్యా? మీరే చెప్పాలి. ఉందయ్యమ్మా? ఉండదా? ఏడ ఉంది వాళ్ళకి? ఇంతవరకు ఎవరు చేసుకోలేదు, ఒక్క మనిషి కూడా చేసుకోలేదా? పెళ్లి కొడుకు ఏ రోజైనా కానీ బ్యూటీ పార్ అని వెళ్ళి అన్నాడా? మగోళ్ళకి బ్యూటీ పార్ ఉందా? ఏసయ్యా సరే కానీ దేవునికి స్తోత్రం. కానీ బ్యూటీ పార్ అనేది పురుషులకి పెడితే కూడా ఏమైనా బాగుంటుందో ఏమో తెలియదు, కానీ ప్రతి చోట్ల స్త్రీలకు ఉంది. కానీ నేను తప్పుగా అనకలేదు, తప్పుగా చెప్పలేదు. బ్యూటీ పార్ వెళ్ళండి, చేసుకోండి, కానీ నీ నిజ స్వరూపంగానే మీరు బ్రతకండి. మీ ఇష్టానుసారంగా ఉండబాక దేవుని ఇష్టాన్ని కోరుకొని బ్రతకండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము నిజముగా దేవుని బిడ్డలుగా మనం బ్రతికేదానికి ఇష్టపడాలి. కలర్లు మారిపోతుంది. నువ్వు కొట్టిన కలర్ కొంచెంసేపులో ఏమైపోతుంది? మారిపోతుంది. చాలామంది నా బిడ్డలు మాత్రము ఆ విషయంలో నా బిడ్డలకి ఒక మాత్రం, ఎంత తీసిచ్చిన లిప్టిక్లు మాత్రం కొట్టరు నా బిడ్డలు. ఏం కొట్టరా? కొడతారా నైనా? కొట్టరు. అది కూడా తీయరు. అమ్మా లిప్టిక్ అడిగిరా, அச்சனா அந்த வாயில கேன்சர் கட்டி தான் வரும் உனக்கு. கல்யாணம் ஆகிற வரையில நீங்க என்ன தொடக்கூடாது? உங்களுடைய மேக்கப் பாக்ஸை தொடாதீங்க. கல்யாணம் ஆன பிறகு உங்க வீட்டுக்காரனும் உன்னோட இஷ்டம், அது எனக்கு தேவையில்லை. கல்யாணம் ஆகிற வரையிலும் நீங்க தாய் தகப்பனுக்கும் சபைக்கும் கீழ்பட்டு தான் இருக்கணும். புரியுதா? என்ன தொடக்கூடாது? வாந்த போட்டுக்காதீங்க. உங்க உருவத்திலே ஒரு உருவத்தை ஏற்படுத்திக்காதீங்க. పచ్చ పుడుచుకోకూడదని కూడా వాక్యంలో ఏంది రాసి ఉండదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, టైం ఉంటే ఇంకొకసారి కూడా నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ కార్యము, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 28వ వాక్యానికి మన ఆలోచన తిప్పుతాం. నాకు జీవ మార్గంలో తెలిపి. మీరు ఈ అభిషేకము పొందాలంటే బాప్టిస్మము పొంది ఉండాలి. మూడవ విషయం ఏదంటే 28, 2వ అధ్యాయము 28వ వాక్యము. నాకు జీవ మార్గములు తెలిపితివి, నాకు మంచి జీవ మార్గమును తెలిపితివి. నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. నాకు ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. మూల పురుషుడైన దావీదును గురించి నేను నీతో కూడా ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అపోస్తల కార్యం కదా నాయనా, 2వ అధ్యాయం కదా, 28వ వాక్యం కదా. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయ్యుండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద
ఒకని కూర్చుండబెట్టుదును ఆ, అని ఆ, దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా ఆ, ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి ఆ, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆ. ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు బాగా ఈ మాటలు వినాలి దావీదు ముందుగా తెలుసుకొని. నైనా ఎప్పుడు తెలుసుకున్నాడంట దావీదు? ముందుగా. ఆ మాటను మరోసారి చదివి నేను అదే పాయింట్ ఆ నుంచి చదవాల్సింది. ఎన్నో వాక్యనైనా అది ఆ చదువునైనా. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు. ఎక్కడ విడవబడలేదు? పాతాళములో విడవబడలేదు. ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు. ఆయన శరీరము దేహము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొనెను. ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. ఈ యేసును దేవుడే లేపెను. దీనికి మేమందరము సాక్షులము. దీనికి మేమందరము కూడా సాక్షులమని కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. మీరు చూస్తూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆత్మను అతనే కుమ్మరించున్నాడు. తప్పట్లు కొట్టి దేవుడిని మన గణపరుస్తామా? ఒకవైపు నా వైపు చూడండి. ఇప్పుడు నేను దీనికి మీకు కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చి నేను వాక్యానికి ముందు వెళ్తాను. అమ్మా, దావీదు గురించి ఏం చెప్తున్నారు? దావీదుని గురించి ఏం చెప్తున్నారు? ప్రవచనం. ఏం చెప్తున్నారు? ప్రవచన మాట. ఏమని? దావీదు యేసుక్రీస్తు యొక్క మరణమును, జీవమును, పునరుద్ధానమును గురించి తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ముందే ఎవరు వచ్చారమ్మా? దావీదు. కానీ ఆయనకు ముందే యేసు ప్రభు ఉన్నాడు. ఆయన మనిషి రూపం ఎత్తుకొని వచ్చేదానికి ఆలస్యమైంది. కానీ యేసయ్య ప్రవక్త ద్వారా కూడా చెప్పబడి ఉన్నది మనం చూస్తున్నాం. ఇదిగో యేసయ్య 9వ అధ్యాయము 6వ వాక్యంలో చూసామంటే, ఇదిగో ఒక కుమారుడు మనకు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, నిత్యులకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అధిపతిగా ఉన్నాడు, సమాధానమునకు కర్తగా ఉన్నాడు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నది, కానీ ఈ పేరు భయంకరంగా ఉంది, సమాధానకర్త. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన యొక్క మరణమును గురించిన కార్యాలను ఆయన వివరిస్తూ పౌలు గారు చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఆ ఆత్మ ఏడ నిలిచిపోలేదంట, పాతాళములో విడిచిపెట్టబడలేదు. మనం అనుకుంటాము చనిపోతే మనం పాతాళంలో విడిచిపెడతాం. క్రీస్తులో ఒకడు మరణించి పునరుద్ధానం ఉంది. ఆ మాటని చెప్తున్నాను. క్రీస్తులో నువ్వు మరణిస్తే నీకేముంది? పునరుద్ధానం ఉంది. నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. ఎలా అంటే నీవు తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు, త్రియేక నామం ద్వారా మేమేం పొందాలి? ఏం పొందాలి? బాప్టిజం పొందాలి. ఏం పొందాలి? బాప్టిజం పొందాలి. ఏడా ఉందంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 39వ వచనం. చదువు నైనా. ఈ వాగ్దానము 8-9 చదువు. 8 నుంచి చదువు. పేతురు, మీరు మారు మనసు పొంది. ఇప్పుడు మీరేం చేయాలి? దేవుని యొక్క అభిషేకాన్ని పొందాలంటే ఇదే సబ్జెక్టు.
మీ దేవుని అభిషేకాన్ని పొందాలంటే మీరేం చేయాలి? నూతన బలం పొందాలంటే మీరేం చేయాలి? నీ మనస్సును మార్చుకోవాలి. మారు మనస్సు కావాలి. గట్టిగా చెప్పండి, కొట్టి చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరం పొందాలంటే నీలో ఏం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. దేని నిమిత్తము? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. బాగా వినండి. మీరు అప్పుడు పరిశుద్ధాత్మ. మూడో కార్యము, మీరు అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. తప్పులు కొట్టి దేవునామని కనపరుస్తామా? పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. ఎప్పుడు పొందుతారట? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందవలెను. మారు మనసు ఏందేమంటే, ఎంతో మంది ఇంతవరకు మనసును మార్చుకోలేకున్నారు. అమ్మా, నిజంగా నేను మనసును మార్చుకున్నానని వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. నేను ప్రభు కొరకు మనసును మార్చుకున్నాను. ప్రభును మార్చుకోలేము. నిజమైన జీవితము మార్పులో మనస్సులోనే దాగిబడి ఉన్నది. నీ మైండ్ సాతాను నీ ఆలోచన ఏలుబడి చేస్తుంటాడు. అమ్మా, నిజమైన మారు మనసు కలిగిన వారు, సత్యము ప్రకారంగా బ్రతకాలని కోరుకున్నవారు, నువ్వు కోరుకుంటావంటే 3 విషయాలు చెప్తాను. విన్నా వినకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాది. నువ్వు చూసినా చూడకపోయినా నీకు చెప్పవలసిన బాధ్యత నాది. నీ చెవులు వింటున్నదో వినలేదో నాకు తెలియదు, చూస్తున్నావో చూడలేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి చెప్తున్నాను. 1, దేవుని యందు నువ్వు మారు మనసు పొందాలి. 2వది, పాప క్షమాపణ నిమిత్తము అది దేవుని దగ్గర అప్పగించినప్పుడు. అమ్మా, బాప్టిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. దీన్నే కరెక్ట్గా ఎత్తండి. దీంట్లోనే రహస్యం ఉంది. బాప్టిసం పొందిన వారు చేతులు ఎత్తండి. నైనా ఇట్లా ఎత్తబాకండి. కయ్య మేలి తూకుగా அப்படி தூக்குங்க. ஞானஸ்தானம் எடுத்தவங்க எல்லாரும் கையை தூக்குங்க. இப்போ உங்களுக்கு எல்லாருக்கும் ஒரு கை மேலவும் ஒரு கை இதை தண்டிக்கு வரட்டும். இப்போ நான் சொல்றத நீ உங்களால சொல்ல முடியுமான்னு டெஸ்ட் பண்ணி பார்த்துங்க. ஒன்று, అమ్మా నా మొహం చూడాలి, నన్ను చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నదమ్మా. నేను చెప్తున్న మాట వినండి. నీవు దేవునికి ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతకాలంటే దేవుడికి ఇవ్వాల్సిన ఘనతను నువ్వు ఇవ్వాలి. ఫస్ట్ చెప్పండి, నేను దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఇస్తానని చెప్పండి. దేవుడు వింటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవదూతులు ఈ మాటలు వింటున్నారు. దేవుడు ఆ మాటను వింటున్నారు. నీ మాటను ఆయన ఆలకించుచున్నాడు. ప్రతి స్థలములో ఆయన కళ్ళు దృష్టి ఉన్నదంట. నీ మీద కూడా ఉన్నది. చేతులు ఎత్తి చెప్పు. ఏమి చెప్పండి ఇప్పుడు? చెప్పండి గట్టిగా చెప్పండి. నాకే వినలేదమ్మా. சொல்லுங்க. గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. నేను దేవునికి ఇచ్చే ఘనతను ఇస్తాను. నేను దేవునికి ఇచ్చే ఘనతను ఎప్పుడు ఇస్తాను? 10,000 రూపాయలు పాకెట్కి వస్తే మాత్రం నేను ఈయను. ఘనతను ఇవ్వవలసిన బాధ్యత కలిగిన నీవు మర్చిపోతావు. ఎందుకంటే డబ్బు అపవాది నిన్ను ఏలుబడి చేస్తాడు. ఎప్పుడు తెలుసా?
దేవుడికి ఇవ్వవలసిన దాంట్లో ఇచ్చే మనస్సును నిన్ను అలా తిప్పి నిన్ను భూకంతములతో చేస్తాడు. అక్కడ నువ్వు లేవెత్తలేవు. అప్పుడు ఆ మనస్సు దేవుడికి ఇచ్చేవలసిన ఘనతను వేయవలసిన వాడుగా దాంట్లో ఇవ్వవలసిన దాన్ని నువ్వు పక్కన పెట్టితే, చేతులు ఎత్తండి మా, పెట్టేశారా? ఒక చెయ్యి ఈడ పెట్టుకోండి, ఒక చెయ్యి పైకి ఎత్తండి. ఇప్పుడు చెప్పండి, నేను నిజముగా దేవుడికి ఇవ్వవలసిన ఘనతను ఇస్తాను. నాకిచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వవలసింది ఏదో ఇస్తాను. దేవుడే నిన్ను చూసుకుంటారు. ఆమె ఇది నెంబర్ 1 పాయింట్. ఇది నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్, ప్రతిరోజు చేతులెత్తండి. ఇప్పుడు ప్రతిరోజు చెప్పండి, ప్రతిరోజు 3 సార్లు నిన్ను ప్రార్థించకుండా ఉండలేనయ్యా. 7 సార్లు నిన్ను స్తుతించి ఉండాలయ్యా. అటువంటి వారుగా మీరు దీవించబడుదురుగాక. ఇది 3వ పాయింట్. రెండో పాయింట్, 3వ పాయింట్ చేతులు ఎత్తండి. 3వ పాయింట్ హృదయం మీద పెట్టుకోండి. ప్రతి కూటములోను నిన్ను స్తుతించే విషయములోను నేను పాలువాడుగా ఉంటానయ్యా. నీ మాటకు, సేవకుడు మాటకు, సంఘ విధానంగా నీ లోబడతానయ్యా. ఇలా ఉంటే నువ్వు బ్రతుకు మారిపోయిను గాక. హల్లెలూయా. గట్టిగా తప్పలు కొట్టుకోండి మీరు. దేవుడి మాటను, ఈ ప్రమాణమైన కార్యాన్ని విన్నాడు. తప్పలు కొట్టండి. అప్పుడు వచ్చే వారము నేను దీంట్లో చూడాలి అనుకుంటా. దేంట్లో చూడాలి? ఇదేందమ్మా, నా వైపు చూడలేదా? దీంట్లో చూడాలి. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? నీవు నశించిపోనే దానికి కారణము నీ హృదయములో మారు మనస్సు లేదు. మారు మనస్సు అనేది పాపంలో ఉన్నది, ఇచ్చే దాంట్లో కూడా ఉన్నది. దేవునికి విరోధంగా చేసినప్పుడు, ఆజ్ఞను త్రోసివేసినప్పుడు అది ఏంది? ఏంది మాది? కట్టలే మీరు అదే పాపం. ఆజ్ఞను త్రోసివేస్తే పాపము. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుడికి ఇవ్వవలసిన ఘనతను ఇవ్వాలి. పేతురుని పిలిచాడు, రే ఆ చేపను పట్టురా, దాంట్లో ఒక వెండి నాణ్యం ఉంది, తీసుకుని పోయి ఎవరు కట్టరా? రాయలు ప్రభుత్వానికి కట్టేరా, వరి కట్టు. దేవుడు మన మధ్యలో అది చేశాడు. దేవుడికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వకుండా నీవు మోసము చేస్తే ఇంకా అప్పులో ఉండకుండా ధనవంతుడుగా ఉంటావా? దేవుడికి ఇవ్వాల్సిన ఘనతను నా ప్రజలు నా సొమ్మును తిని నన్ను మోసగిస్తున్నారని దేవుడే విలాపిస్తుంటే, బాధపడుతుంటే ఆయన దీవించేదానికి మనసు ఉంటుందా? దేవుని దగ్గర నిజముగా దేవుడికి ఇవ్వవలసిన ఘనతను నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందిన ప్రతి ఒక్కరికి చెప్తాను, నువ్వు దీవించబడాలంటే దేవుడికి ఇవ్వవలసిన ఘనతను గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ ఘనతను నా కొరకు కాదు. ఇంతవరకు కూడా ఎప్పుడైనా కానీ ఇంతవరకు కూడా నాకని ఏది కానీ ఆశించలేదు. నేను నా కొరకు ఆశించేదానికి చెప్పలేదు, నేను తినేదానికని చెప్పలేదు. మీరు దేవుని దగ్గర ఆశించుకోవాలి. దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొంది మీరు ఆశీర్వాదకరంగా తినాలి. సమృద్ధి అయిన ఆహారము ఆయన దగ్గర ఉన్నది. సమృద్ధి అయిన ఆహారం ఇచ్చేటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకునేదానికి నువ్వు దా సిద్ధపాటు లేకుండా ఉన్నావు. మనసు లేదు.
అది ఇచ్చే మనసు లేదు. అది నువ్వు చెప్పుకుంటున్నావు, నేను మారు మనసు పొందాను, బాప్టిసం ఎత్తుకున్నాను, నేనేమి ఇలానే ఉన్నా. నువ్వు ఎలావే ఉన్నా కాదు, అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు. అందుకే నువ్వు రక్షణ జీవితంలో నడవలేదు. ఎవరికైనా కానీ 1 కోటి రూపాయలు నీ దగ్గరికి వచ్చిందంటే, 1 లక్ష రూపాయలు నీ చేతికి పెడితే, దేవుడికి ఇచ్చిన 10,000 ఇచ్చిన వారు ఉంటే చేతులు ఎత్తండి. ఒక్కరు ఎత్తలేరు. ఎందుకు చెప్పండి? దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఎందుకు నువ్వు దాచిపెట్టిన నువ్వు వర్ధించబడతావా? బైబిల్ చదువుతామే, ఒక సిస్టర్ వచ్చి నాకు ప్రసంగాలు చెప్తూ అననీయ సఫరియాని గురించి చెప్పింది. వాళ్ళు మాటను చెప్తూ అలాగే వీళ్ళ గురించి చెప్పింది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ విషయాలు చెప్తూ 2 సహోదరుల గురించి చెప్పింది. కాయిన్ ఆబెల్, సహోదరులు. ఎవరి గురించి చెప్పింది? కాయిను ఆబెల్ గురించి చెప్పింది. అమ్మా ఏముందమ్మా, పర్వాలేదని. లేదు పాస్టర్ గారు, అలాగా దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, కాయిను సరైంది ఇయ్యలేదు, ఆబేలు బాగుండేదాన్ని ఇచ్చాడు. ఇంకొకటి కూడా ఉండే దాంట్లో రహస్యం, మనసారా ఇయ్యాలి. బాగుంది కాదు, బాగలేదు కాదు, వాడు మనసులో ఏది అనుకున్నాడో దాన్ని ముందర పెట్టాడు. నువ్వు మనసులో ఏమనుకున్నావో అదే నీ ముందర ఉంటాయి. అమ్మా ఎక్కువ తక్కువ అనేదాని కాదు, ఇచ్చేప్పుడు నీ మనస్సు మారి ఉండాలి. ఆ విధవరాలు కానుక పెట్టులు వేసిన నాణ్యము చాలా తక్కువ, ఆమె మనస్సు ఎక్కువ. తప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాడు. దేవుడు ఇచ్చేదాన్ని చూడడు, నీ మనస్సును చూస్తాడు. దాంట్లో నువ్వు మారి ఉన్నావా? అందుకే దేవుడికి ఇవ్వవలసిన ఘనత దేవుడికే చెల్లించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సేవకులు పోయి అడుక్కుంటున్నారు, ఎక్కడ 100 రూపాయలు, ఎక్కడ 200 రూపాయలని. నేను కూడా ఒక సేవకుడినే. నేను అడుక్కుంటున్నానంటే నేనే చెప్పుకుంటున్నాను. నన్ను పోషించే వాళ్ళు మీరే. నేను అడుక్కుంటున్నానని సిగ్గుపడవలసింది ఎవరు? విశ్వాసులైన మీరే సిగ్గుపడాలి. అర్థమైందా? నీ తండ్రి అడుక్కుంటున్నాడంటే ఎవరికి రోషము పుట్టాలి? ఎందుకు రోషము పుట్టలేదని అడుగుతున్నా. మందిరం చెప్తుంది, వాక్యం చెప్తుంది, లేఖనం చెప్తుంది. ఏమని? ఎవరిని పోషించాలంట? విశ్వాసులు ఎవరిని పోషించాలి? సేవకుని పోషించాలి. దాంట్లో ఎందుకు నీకు మారు మనసు లేదు? అర్థం కాలేదు. ఇంకా అర్థమైందంటే మీరు ఇలా ఉండరు, ఇలా తల ఊపరు, వివరిస్తారు. ఎందుకు తెలుసా? నీ తల్లి, నీ తండ్రి మరో వ్యక్తి దగ్గర పోయి చేయి చాపి అడుక్కుంటా ఉంటే నువ్వు చూస్తూ ఉంటుంటావా? ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఎంతమందికి దేవుడు విభజన చేసి ఇచ్చాడు? ఎన్ని గోత్రాలకి ఇచ్చాడు? భాగప్రాయంగా భూమిని 11 గోత్రాలకి ఇచ్చాడు. ఏ గోత్రాన్ని నిలిపేశాడు? ఏ గోత్రము? గట్టిగా చెప్పాలి. ఆ గోత్రములో వచ్చేవారు ఎవరు? సేవకులు, కాపరులు, ధూపం వెలిగించేవాడు. దేవుని సన్నిధిలో నీవు ఇస్తున్న అర్పణమైన బలులను అర్పించి దేవునికి నైవేద్యం చెల్లించే ఆ గోత్రములో వచ్చిన వారు. ఇప్పుడు కాపరులుగా ఉన్న మేము సేవకులం. ఇప్పుడు మీరు ఇచ్చేదాన్ని ఎవరు పుషించాలి? ఇప్పుడు సేవకులు పుషించాలి. నేను అడుక్కుంటున్నానంటే నీకు సేవ చేసేసి మీరే సిగ్గుపడాలి. అర్థమైందా? అప్పుడు నాకు ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు? మీరు నా శరీరానికి ఆహారం పెడితే నేను మీ ఆత్మిక ఆహారాన్ని అందచేయగలుగుతాను. తప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తాను. ఈ వీడియోలో కూడా చూడండి, ఇది నిజమైన విషయము.
ఆత్మీయంగా మీరు ఎదగాలంటే నీ ఆత్మీయ తండ్రి బలపడాలి. ఆత్మీయ తండ్రికి కావలసిన ప్రతి ఈవులను మీరే తీర్చిపెట్టాలి. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించి మందిరానికి రప్పించున్నాడు. నీ ఈవలసిన ఘనతను వీస్తే వారు ఈవలసిన ఆశీర్వాదము నీ మీద ఇచ్చినప్పుడు నీవు ధన్యతులుగా ఆశీర్వాదాన్ని పొందుకొని మేలుగా వర్ధిలించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములో 5వ అధ్యాయము 32వ వాక్యానికి వెళ్దాము. లోబడాలి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి, దేవుడు తమ విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. పరిశుద్ధాత్ములకి ఎవరు సాక్షులు? ఎవరమ్మా? సంఘము కూడి వచ్చిన వారే సాక్షులు. మేము సాక్షులుగా ఉన్నాము. వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడనైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. హల్లెలూయా. ఎవరిని చంపాలని? మంచి మాటలు చెప్పాలని అనుకున్న వారిని చంపాలని ఆసక్తి కలిగి ఉన్నారు. కొందరు కలుసుకుంటారు. దేనికి కలుసుకుంటారు? చెడ్డదాన్ని చేసేదాన్ని కలుసుకుంటారు. మంచి దాన్ని చేసేదాన్ని కలుసుకునే దానికి ఉన్నారా అమ్మా? ఉన్నారా? మంచి విషయాల్లో కలుస్తారా? ఎట్లమ్మా నీ మీద పరిశుద్ధాత్మ వస్తుంది? చెడ్డ కార్యం చేసేదానికేమో కలుసుకుంటున్నారు. చంపాలంటే నరకాలంటే కలుసుకుంటున్నారు అన్నదమ్ముల్లో. మొన్నటి దినముల్లో ఒక చోట్ల అబ్బా ఏం చేశారంట, కొడుకు తండ్రి ఏం చేశారో ఒక మనిషిని కైకాడిని ఏం చేశారు, అడ్డంగా నరికేశారంట. కలుసుకుని ఇప్పుడు నరహత్య చేసేదానికి కూడా కలుసుకుంటున్నారు. ఆశీర్వాదమైన కార్యాలు చేసేదానికి, ప్రార్థన కూటాలు చేయాలంటే కలుసుకునేదానికి ఎంతమంది కలుసుకుంటున్నారు? ఏమి ఈ మాట అంటానంటే, మనము సంఘము ఒకే ఏకరీతిగా ఆత్మీయంగా కలవబడాలి. హల్లెలూయా. నీ వేరు, నా వేరు, నీ జాతి వేరు, నా జాతి వేరు, నీ దాయాదులు వేరు, నా దాయాదులు వేరు అని మీరు విభజన చేయబాకండి. కలుసుకోండి. ఆత్మీయంగా ఏక మనసు కలిగిన వారుగా ఉంటే అపవాదిని తరమ కొట్టగలుగుతాము. ఏక మనసు కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి సంచరించునుగాక. హల్లెలూయా. తప్పట్లు కొట్టి దేవుని నామమున ఘనపరుస్తామా? సంతోష ఇప్పుడు తిరుముడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఎలా ఉండాలి? మనము ఎలా ఉండాలి అన్న ఏక మనసు. ఈరోజు వెంకటరెడ్డి గనిగిలో కూటమి అంటే మీరందరూ ఏం చేయాలి అమ్మా? ఇప్పుడే చెప్తున్నాను, మీ బిడ్డలందరికీ కూడా, యవనస్తుల బిడ్డలందరికీ కూడా చెప్తున్నాను. ఎవరి మంత్ ప్రతి నెల 2nd సాటర్డే ఒక చర్చ్ డెవలప్ చేసేదానికి అందరూ బిడ్డలతో కూడా కలిసి దిగపుత్తూరులో ప్రతి నెల 2nd సాటర్డే యూత్ మీటింగ్స్ పెట్టి ఉన్నాను. ఎప్పుడు?
సెకండ్ సాటర్డే, ప్రతి నెల సెకండ్ సాటర్డే 3 సంఘాలు 4 సంఘాల్లో నుండి పిల్లలు ఏడాది నుంచి, నీరువైల్ నుంచి, వెంకటరెడ్డి గండి నుంచి, కాలంజేరు నుంచి, అలాగే దిగపుత్రికి వెళ్తాం. చిన్న నుంచి పెళ్ళి అవ్వకుండా ఉన్న వారందరూ కూడా కలిసి యాడికి వెళ్తామో దిగపుత్తూరు ప్రాంతంలో ప్రతి నెల ఉంటుంది. నేను చెప్పేంత వరకు ఉంటుంది. అది సంవత్సరాలు చెప్పలేదమ్మా, నెలలే చెప్పున్నాను అమ్మా. ప్రతి సంవత్సరం చెప్పలా, కొన్ని నెలల వరకు ఉంటుంది. డెవలప్మెంట్ అవ్వలేని స్థలములో ఈ యవనస్తులు డెవలప్మెంట్ చేస్తారు. ఈ పిల్లలు ప్రార్థన ద్వారా డెవలప్మెంట్ అవుతుంది. దేవుడు నాకు ప్రేరేపించింది చెప్తున్నాను. మిమ్మల్ని పిలవలా, ఇంతవరకు మిమ్మల్ని పిలవలా. ఎవరిని పిలుస్తున్నాను? ఈనాటి బాలులు రేపటి పౌరులని చెప్పిన గొప్ప వాళ్ళు వీళ్ళు. యేసు ప్రభు వారే చెప్పారు, చిన్నపిల్లలు నా దగ్గరికి వచ్చేదానికి ఎంత మాత్రం మీరు ఆటంకపరచబాకండి. ఎవరు రావాలంట? ఈ చిన్నపిల్లలు వచ్చి ఏం చేయబోతారాడా? దేవుని స్తుతించిపోతున్నారు, ప్రార్థించిపోతున్నారు. అక్కడ గొప్ప ఉద్యమం జరగబోతున్నది. హల్లెలూయా. ఎప్పుడు వస్తాలే? సెకండ్ సాటర్డే ఒక ఆటో వస్తుంది. ఆడ నుంచి ఈడికి వస్తుంది, ఈడి నుంచి మనం ఆడికి వెళ్ళిపోతాం. ఆ రోజు భోజనం చేసేదానికి ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని ఈడికి వదిలిపోతున్నాను. ప్రతి నెల ఇద్దరు కుటుంబం దాని కొరకు భోజనం కూడా సిద్ధపరచాల్సిందిగా కోరుచున్నాను. 2 కుటుంబాలు కలిసి ఆ పిల్లలకి భోజనం, మీకు ఏం సద్యాన్నం కూడా పోయండి, సంగట ముద్ద కూడా వేయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నీ ఇష్టం. 2 కుటుంబాలు ఆ పిల్లలకి భోజనం పెట్టాలి. ఇది మేము దగ్గర సంఘపురంగా విన్నపం చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అలాగే ఎలా ఉండాలి? ఐక్యమత్య కలిసి ఉండాలి, విభజన ఉండకూడదు. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో సంచరించబడును గాక. ఎన్ని చెప్పానమ్మా? 3 చెప్పానా? 4 చెప్పానా? 4 చెప్పాను నాయన. ఏడ ఉన్నావు? పరలోక రాజ్యం వెళ్ళిపోయినావయ్యమ్మా. స్తోత్రం. 4వది ఏం చెప్పాను తెలుసా? అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 32. నోట్ చేసుకో, చిన్న పేపర్ పెట్టుకొని ఉండవు మా. నోట్ బుక్ ಇಲ್ಲ உனக்கு அறிவே இல்லை, உனக்கு எங்க நோட் புக் இருக்கும்? உப்பு கண்ணம் போட்டுக்கோ, உடம்பு எத்தனை போய் அப்பனா உபயோகப்படும். உப்பு கண்ணை எதுக்கு போட்டு சொல்ல? உப்பு கண்ணை எதுக்கு போடுவாங்க சொல்ல? கறி உப்பு கண்ணம் போடுவாங்க, மீன் உப்பு கண்ணம் போட்டு கருவீடு ஆக்குவாங்க, ஊறுகாய் காய்கறி என்ன பண்ணுவாங்க? அறுத்து உப்பு கண்ணம் போட்டு கெட்டு போகுது. நீ கெட்டு போவாது உப்பு கண்ணம் போட்டுன்னா நீ கெட்டு போவாது பார்த்துக்கோன்றதுதான் உப்பு கண்ணம். புரியுதா? இதையும் சரீரம் கெட்டு போகக்கூடாது, அதுக்கு உப்பு கண்ணம் போட்டுக்கண்ண. உப்பு ஞானத்துவமானது, உப்பு புரோஜனமானது, உப்பு கெட்டு போவாது, உப்பு உன்னை கிடக்காது. புரிஞ்சுச்சா? உப்பு தள்ளப்பட்டு இருக்கும், மூலையில போட்டுப்பாங்க. அது இருந்தாதான் உனக்கு ருசி, அது இருந்தாதான் நீ கெட்டு போக மாட்ட, அது இருந்தாதான் உன் வாழ்க்கையில உன் குடும்பத்துல இனிக்கும் மணக்கும் எல்லாமே இருக்கும். எந்த பொண்ணு வீட்டுக்கு வந்தாலும் உப்பை கொடுப்பாங்க. எந்த வீட்டுக்கு நீ வீடு கட்டி உள்ள போனாலும் உப்பு எடுத்துன்னு போவ. ஏன்னா உதகாதவன கூட உப்பு வித்தி போசிக்கிறான்னு வாங்க. உப்பு உன்னை புரோஜனப்படுத்தும், அது தப்பு கிடையாது. நீ தப்பு நினைச்சிட்டு பாரு. ஸ்தோத்திரம். హల్లెలూయా, హల్లెలూయా. 5వ సబ్జెక్ట్, 5వ విషయం ప్రార్థన చేయాలి. 5ది ఏంది? ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 16వ వాక్యము చదువునైనా తొందరగా. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. అమ్మా బాగా వినాలి. ఎవరి మీదను ఆయన ఆత్మ దిగలేదు. వారు ప్రభువైన యేసు నామమున, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును బాగా వినాలేమా, ఇది అర్థమయ్యే సబ్జెక్టు. అంతకుముందు వారు బాప్తిసం పొంది ఉన్నారు కానీ వారి మీద ఏమీ లేదు.
పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేదు. లేదు. నేను చెప్పలేదు, వాక్యం చెప్తుంది. వారు బాప్టిజం పొంది ఉన్నారు, కానీ వారి మీద ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా, పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. తప్పట్ల కొట్టి దేవునామని గణపరుస్తామా? ఒక సేవకుడు ఒక విశ్వాసి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క శక్తి అతనిలో నుండి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం పొందుతావంట? పరిశుద్ధాత్మ పొందగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ప్రార్థనలో నిలుస్తారు, ఆత్మీయమైన అభిషేకాలు ఇస్తారు. 40 రోజులు ఉపవాస ప్రార్థన నుండి, ఆ ఉపవాస ప్రార్థనలో నుండి అభిషేకం తీసుకుంటే ఆ అభిషేకము నిరంతరం ఉండునుగాక. ఎన్ని రోజులు ఉండాలి? ఒక్కరు ఉండరు. కావాలండి చెప్తాను, ఒక్కరు కూడా ఉండరు. ఉండాలంటారా కానీ కొన్ని గోడలు కట్టినట్లుగా ఇటుకి రాయి పోసినట్లుగా పోస్తుంది శ్రమలు. నేను ఉండాలని అనుకున్న వారి చేతులు ఎత్తండి. నేను ఉండాలి, 40 రోజులు నేను ఉపవాసం ఉండాలి అనుకున్నారు, చేతులు ఎత్తండి. ఒక్కరు ఎత్తలేరు. అబ్బా యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా. ఎత్తావు. 40 రోజులు ఉండాలంటే నేను చెప్పే క్రమమన్నీ ఒకసారి వినండి. 40 రోజులు ఉండాలంటే, ఉపవాసం ఉండాలంటే నువ్వు ఊరుకో ఉండాలి. ఏందయ్యా ఉపవాసం ఉండాలంటే ఫస్ట్ ఊరుకో ఉంటున్నా? అవును, ఎవరి దగ్గర ఏ మాట్లాడకుండా ఊరికే ఉండాలి. రెండవది, నీ మనసు శుద్ధంగా ఉండాలి. ఏందయ్యా శుద్ధంగా ఉండకుండా ఇప్పుడు కంపు కొడుతున్నదా? కంపు కొట్టే మాటలు, ఆలోచన ఈ హృదయంలో రాకూడదు. ప్రతి సమయము ధ్యానంతో నిండిపోవాలి. యేసయ్యా 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 యేసయ్యా. ఆయనే తలుచుకోవాలి, ఆయనే ఆరాధించాలి, ఆయన మాటనే ఊహించుతూ 40 రోజులు నువ్వు ఉన్నావంటే ప్రభు యొక్క ప్రసన్న నీ మీద వచ్చునుగాక. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు, పక్కింటే మాటలు, సీరియలు, ఇది అన్నీ కూడా ఉండి నువ్వు ఉపవాసం ఉండినా లేకపోయినా ఒక లెక్కలోనే కలిపేవచ్చు. ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు పోస్తే ఎలా కలిసిపోతుంది? ఉప్పుగానే కలిసిపోతుంది. బాగా చెప్పావు నాయన. సముద్రం 1 లీటర్ దాన్నైనా నా పశ్చిమ గోదావరిలో కూడా నుండి ఆ సముద్రం నీళ్ళు కూడా వెస్ట్ గోదావరి నీళ్ళు కూడా ఈ పిచ్చాటర్ నీళ్ళని తీసుకుని పోయి దాంట్లో పోసినామంటే పిచ్చాటర్ నీళ్ళు స్మెల్ కొట్టదు, ఉప్పు నీళ్ళు స్మెల్లే కొడుతుంది. సముద్రములకున్న అలవాటు, ఏ నీళ్ళు పోయి కలిసిన సముద్రంలో ఏమైపోతుంది? ఉప్పుగా మారిపోతుంది. ఎందుకంటే చెడిపోకుండా దాని స్వభావంలో మార్చుకుంటుంది. సముద్రంలో ఉండే ఏది కానీ చెడిపోతుందా? తినిపోతుందే కానీ చెడిపోదు. ఇప్పుడు కూడా ఆనాటి నుంచి ఉన్న ఉప్పులో మనిషిని ఎత్తుకుని చనిపోయిన వాడిని ఆడ వేసేయండి సముద్ర తీరంలో, అట్నే ఉంటాడు. ఎందుకంటే ఆ ఉప్పు నీళ్ళు మనిషిని ఏం చేస్తాడంటే, దానికి ఒక స్పెషాలిటీ ఉంది, అది వివరించే టైం లేదు. కానీ మనిషిని ఏం చేస్తారు? చనిపోతే బాక్సులు వేసి వేస్తారా? ఉప్పు వేస్తారు. ఎందుకో? కంపు కొట్టకొద్దు, ఇలా చేయగ. ఎందుకంటే ఆయా రీతి ఉప్పులో ఉన్న స్పెషాలిటీ. என்ன ஸ்பெஷாலிட்டி? என்ன பார்த்துனுங்கிற? నెలకొందు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు నేను ఆ వాక్యాన్ని చదువు, నేను ముందుకెళ్తాను. స్తోత్రం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా, పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచనగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి
వారి ఎదుట ఆ, ద్రవ్యం పెట్టి ఆ, నేనెవని మీద చేతులుంచుదునో ఆ, వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఆ, ఈ అధికారం నాకు ఇయుడని అడిగను. ఆ, అందుకు పేతురు, ఆ, నీవు ద్రవ్యం ఇచ్చి ఉమ్, దేవుని వరం సంపాదించుకొనని ఉమ్, తలంచుకొనినందున ఆ. నీ వెండి నీతో కూడా నశించును గాక. హల్లెలూయా. ఎవరైనా కానీ డబ్బు ఇచ్చి ఏదైనా వస్తువు ఇచ్చి ఇది నీ అభిషేకం నేను పొందాలి, ఈ యొక్క ఆశీర్వాదం నేను పొందాలి, నేను పొందుకోవాలి, నేను ఎవరి మీద చేయి ఊస్తే అది వారు కూడా పొందుకోవాలనేది అది అసాధ్యమైన కార్యము. అది జరగదు, అది జరగదు, అది జరగదు. ఎందుకంటే దేవుడు ఏ మనిషిని నిర్ణయించుకున్నాడో ఆ మనిషి ద్వారానే ఆ గొప్ప కార్యం చేపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషిని సేవకు పిలుస్తాడో ఆ సేవకుడు దాన్ని గొప్ప కార్యం చేపిస్తాడు. అర్థమైందా? నేను ఒక మాట అంటాను, నేనే స్వయంగా చెప్తున్న మాట. నా తర్వాత నా కొడుకు రావాలి అనుకునేది నా సొంత ఆలోచన. అది ఒకవేళ అది దేవుడికి ఇష్టము లేదు అంటే వాడిని తీసుకుని పోయి ఆడబెట్టాలని ఆడబెట్టేస్తాడు. సంఘముల నుండి కూడా ఒకరిని లేచి ఎడబెడతాడు. బైబిల్లో చూస్తున్నాం. సమూయేలు ప్రవక్త ఎక్కడ పెరిగాడు తెలుసా? ఏలీ దగ్గర పెరిగాడు. ఎక్కడమ్మా? ఏలి కుమారులు ఏడ ఉన్నారమ్మా? ఉల్లాసంగా పాపములో ఉన్నారు. ఆయనకి దేవుడికి చేయవలసిన కార్యాలు చేయవలసిన బిడ్డలు పాపములో ఉంటే వాళ్ళ కొడుకుల్ని ఈడ పెట్టాలంటే దేవుడు ఊరికే ఉండడు, పాతాళంలో తీసుకొని పోయి తొక్కేస్తాడు. అర్థమైందా? నా కూతురైనా కానీ నా కొడుకైనా కానీ సంఘములో బిడ్డలైనా కానీ వారు కూడా నా కొడుకు కుమారులు కుమార్తెలే. దేవుడు చెప్తే వారిని పెట్టాలి. ఈడ పెట్టాలి నా కొడుకురా అంటే నీ తాగుబోతానికి ఈడ చోటే లేదు, నీ తిరుగుబోతానికి ఈడ చోటే లేదు. కొంతమంది సేవకులు కానీ కొంతమంది విశ్వాసులు కానీ నేను చెప్తున్నా, నీ కొడుకు ఎలాంటి వాడు దేవుని చిత్తం ఎరుగున్నావా? ఒక్కసారి ప్రార్థన చేయి. నీ కొడుకు దేవుడు చెప్పాడా నిజముగా? అప్పుడు నీ కొడుకుని అభిషేకించి వాడు పరిశుద్ధమైన జీవితం ఉంటే వాడిని పెట్టు. ఒకవేళ వాడిలో పరిశుద్ధ జీవితం లేదంటే ఏలి దూసినట్లుగా దూసేసి సాముయేలు తీసుకుని వచ్చి పెట్టు. అర్థమైందా? అర్థమైందా? ఏలి ఎవరి దగ్గర పెరిగాడు? కరెక్టేనైనా. ఏలి ఎవరి దగ్గర పెరిగాడు? అయ్యో కరెక్టేనైనా, బిడు కూడా మీరు పాయింట్కి రాలేదు నైనా. ఏలి ఎవరి దగ్గర పెరిగాడు? సాముయేలు ఎవరి దగ్గర పెరిగాడు? అప్పుడు ఏలి ఎవరి దగ్గర పెరిగాడు అన్నా? అదేనైనా పాయింట్. ఆయన చెప్పాడు చూడు, ఎవరి దగ్గర పెరిగాడు? దేవుడి దగ్గర ఏలి పెరిగాడు. తన కొడుకులు ఎవరి దగ్గర పెరిగాడు? అపవాది దగ్గర పెరిగారు. అందుకే ఆ పాయింట్ని చెప్పాను. ఏలి దగ్గర పెరగలేదు. తండ్రిగా ఉండి అతను పెంచాడా? ఎవరు పెంచారంటే అపవాది పెంచాడు. ఏలి దేవుడి దగ్గర పెరిగాడు. ఏలి దగ్గర సమూయేలు పెరిగాడు. ఏలి దేవుని దగ్గర పెరిగాడు. ఏలిలో ఉన్న ఆత్మ, నిజమైన ప్రేమ, అనురాగము దేవుని దగ్గర ఉన్నట్లుగా ఏలి దగ్గర ఉన్నది. ఏలి దగ్గర ఉన్నట్లుగానే సమూయేలు దగ్గర ఉన్నది. కానీ ఆ స్వరూపము, ఆ మాట, అభిషేకము ఏలి కుమారుల్లో లేదు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర పెరగాలంటే శాస్త్రత్వం దేవుని దగ్గర పెరగాలి. తప్పలు కొట్టి దేవుని నామమున గణపరుస్తామా? ఎవరి దగ్గర పెరగాలి? దేవుని దగ్గర పెరిగేది నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవుని లాగానే ఆలోచన చేయాలి. ప్రేమ స్వరూపైన దేవుడు ఆయన
ప్రేమను చూపించినట్లుగా మనం ప్రేమ చూపించాలి. హల్లెలూయా. ఆరో వాక్యానికి వెళ్దాం. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 44వ వాక్యము, 6వ పాయింట్. దేవుని యొక్క వాక్యాన్ని కూడా బాగా వినాలి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ, మీరు దేవుని వాక్యాన్ని వినేదానికి ఇష్టపడాలి. కొందరు వచ్చారనక మందిరానికి, నా వైపు చూడండి. అపోస్తలుల కార్యంలో ఈ 10వ అధ్యాయం 44 వాక్యము చాలా చాలా మనిషికి అవసరమైన వాక్యము. బాగా వినండి. కొందరు వచ్చారనుక వాక్యాన్ని వినేదానికి ఇష్టపడరు. నేను ఒక ప్రాంతానికి సువార్తానికి వెళ్ళాను. ఆడ పరిచర్కి పిలిచారు. దేనికి ఇష్టపడుతున్నా తెలుసా ఆ జనాలు? నేను ఆరాధనకి వెళ్ళాను, ఒక ఆయన ప్రసంగానికి వచ్చారు. ఆడ జరిగింది ఏంటంటే, ఆరాధన జరిగింది, ప్రసంగాలు జరగల. దేని కొరకంటే అది ఏం ప్రోగ్రామ్ అంటే, ఎవరైనా వచ్చారు నాతో కూడా పాలమంగళానికి? ఏం ప్రోగ్రామ్ అది? విబిఎస్ ప్రోగ్రామ్ పోయాము. ఆడ ఉన్న జనాలు దేని మీద ఇష్టపడుతున్నారంటే, వాస్తవంగా చెప్తున్నారు, ఒకరిని కింద పరచాలని ఒకరిని తక్కువ పరచాను. పాపం ఆ పాస్టర్ గారు కూడా చాలా బాధపడుతున్నారు. వర్షం వేరే వచ్చేసింది. ఆయన వాక్యాన్ని ఎట్లయినా మనుషులకి అందచేయాలని ఆయన తపన, పేరపన కలుగుతోంది. కానీ ఆ జనాలకి ఏం కలుగుతోంది తెలుసా? డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు చేయబోతున్నారు? జనాలు వాక్యానికి ఆరాధనకి నిలవలేదమ్మా. రెక్కా డాన్స్ వేశారు, పాట పెట్టారు. தஞ்சாவூர் பொம்மை தலையாட்டும் பொம்மை அப்படின்னு ஒரு பாட்டு வந்துச்சம்மா. வீட்டுல இருந்த பொம்மைங்கெல்லாம் வெளியே வந்துச்சம்மா. அந்த இயேசு சாமி செஞ்சு வச்ச பொம்மை நீ நானும். தஞ்சாவூர் பொம்மையை பத்தி பாடுறதுக்கெல்லாம் அந்த ஊர் ஜனமே முன்ன மயில கூட கொடை போட்டு நிக்கிறாங்க டான்ஸ் பசங்க அறத்தை பார்க்கறதுக்கு. வசனத்தை சொன்ன கேட்கறதுக்கு செவி சாய்க்கல. வேத வசனம் அதுதான் சொல்லுது, உன் மேலே பரிசுத்த ஆவி வரத்தை நீங்கள் பெற வேண்டும் என்றால் தேவ வார்த்தையை நீங்கள் கேட்க வேண்டும். పౌలు சொல்லும் போது పడినైనా இப்போ చదువునైనా. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని యొక్క బోధ విన్న వారందరి మీద, ఆ వాక్యాన్ని విన్న వారందరూ పరిశుద్ధాత్మ దిగెను. తప్పట్లు కొట్టి దేవునామని కనపరుస్తున్నా. వాక్యాన్ని నువ్వు వింటున్నావంటే పరిశుద్ధాత్మ నీ మీద బలముగా దిగునుగాక. వాక్యములో శక్తి ఉన్నది, వాక్యములో అభిషేకం ఉన్నది, వాక్యములో దేవుని ఆత్మ నీలో ప్రవశించునుగాక. ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది, ఆ వాక్యమే నీకు వెలుగుమయంగా మారుతుంది. వాక్యం, దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. వాక్యాన్ని వినితే దేవుని యొక్క అభిషేకాన్ని పొందగలుగుతారు. తప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తామా. చివరిగా 7 గలాతీయులకు రాసిన 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుతాం. విశ్వాసించాలి. చివరిగా చదవండి తొందరగా, టైం అయింది. గలాతీయులకి ఏదైనా నిరుబు 3వ అధికారం 2వ వచనంతో వాసింగ. చదువు నేను అమ్మా, అది కేకదా, అదికి స్తోత్రం. చదువు నైనా, తెలుగులో చదివే. గలాతీయ 3:2. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? అమ్మాయి, నేను అడగాల్సిన సంఘానికి అడగాల్సిందే పౌలు గురు అడుగుతున్నారు. ఒకవేళ ధర్మశాస్త్రములో ఉన్నదాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారా, విశ్వాసిస్తున్నారా,
నమ్మకంగా ఉన్నారా, లేకపోతే విశ్వాసం వల్ల, మీ విశ్వాసం వల్ల మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారా? చదవనైనా. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన, ధర్మశాస్త్ర క్రియల వలన ఆత్మను పొందితిరా, ఆత్మను పొందితిరా, లేక లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసముతో వింట వలన మీరు పొందితిరా. అమ్మా, నీకు చదువు రాకుండా ఉండవచ్చు, లేఖన చదివిదా నువ్వు పరిశుద్ధాత్మని పొందాలని అవసరము లేదు. మనసారా కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్న ఏ తల్లి అయినా కానీ, ఏ తండ్రి అయినా కానీ, నీకు చదువు రాలేదనేది అవసరం లేదు. చదువు కాదు ముఖ్యం. మనసారా దేవుని వాక్యాన్ని వింటే ఆ విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మని వరమును పొందగలుగుతావు. తప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తామా? 14వ వాక్యం చదువునైనా, దాంట్లో 3లోనే. ఆత్మను గూర్చిన వాగ్దానము, అమ్మా, ఆత్మని గురించిన వాగ్దానము విశ్వాసము వలన, విశ్వాసం వలన మనకు లభించినట్లు మనకు లభించి ఉన్నది. అబ్రహాం పొందిన ఆశీర్వచనము, అమ్మా, అబ్రహాము పొందిన ఆశీర్వాదకరమైన వచనము క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై, అన్ని జనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసము, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క, మనలను ధర్మశాస్త్రముల యొక్క శాపము నుండి విమోచించెను. తప్పులు కొట్టి దేవునామాన్ని గణపరుస్తామా? దేంట్లో నుండి విమోచించున్నాడు? శాపము నుండి, ధర్మశాస్త్రములో కలిగిన శాపములో నుండి యేసుక్రీస్తు వారు తన స్వర రక్తమును ఇచ్చి మనల్ని విమోచించి, మనల్ని ఆయన ప్రేమ ద్వారా ఆయనందు విశ్వాసించిన వారందరి మీద పరిశుద్ధాత్మ వరము దిగునుగాక, పరిశుద్ధాత్మ దిగునుగాక, పరిశుద్ధాత్మ అభిషేకము దిగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన 7వ అధ్యాయం 28, 29, 38 వాక్యాన్ని చదివి ఇంతటితో నేను వాక్యాన్ని ముగిస్తున్నా. తొందరగా చదువునైనా. ఏలాం అధికారం, యోవాన్ 7వ అధికారం 38, 39. నాయందు విశ్వాసముంచు, నాయందు విశ్వాసించు ఎవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి, బాగా వినాలి, వాడి యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారునని. ఏం పారుతుందట? జీవజల నదులు పారుతుందంట. ఎవరు? దేవుని యందు విశ్వాసించిన వాడే కడుపులో నుండి ఏమొస్తుందంట? జీవజల నదులు ఉప్పొంగతదంట. పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు, దేవుడు యేసుక్రీస్తు యందు ఏ మనిషి విశ్వాసముంచుచాడో పొందబో ఆత్మను గూర్చి, పొందబోతున్న ఆత్మను గురించి కూడా ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గర మీరు విశ్వాసించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసించాలి. ఏ మనిషి ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసిస్తారో ఆ మనిషి యొక్క కడుపులో నుండి జీవజల ఊటపు పొంగుతుందంట. ఆయన రక్తము ద్వారా అప్పగించి, ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మనం కడగబడి ఉన్నాం. ఆయన రక్తం ద్వారా మనం కడగబడి ఉన్నాం. దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధాత్మని వరమ ద్వారా అభిషేకించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక పాట పాడుతుండగా కానుకిచ్చుకుందాం. యేసు